45వ అధ్యాయం 1-2 వచ్చిన 2వ వచ్చిన చదువుదామా? దేవునికి ఆయన అంటే వెతుకుతూ ఉంటే ఆయన అసలు ఎక్కడో లేడు. ఈరోజు ఎందులో వెతుకుతున్నావు నువ్వు? నీ కష్టంలో, నీ బాధలో, నీ కన్నిట్లో వెతుకుతూ ఉన్నావా? పూర్ణహృదయంగా ఆయన వెతుకుతూ ఉన్నావా? ఆయన నీ ముందు ఉన్నాడంట. అంటే ఆయన కంటే ముందుగా నువ్వు పరిగెడుతున్నావేమో చూసుకో. అది కానీ నీకు కనపడట్లా. నీకేం కనపడుతున్నాయంటే ఎత్తు బల్లాలు, ఎత్తుడి గడియలు, అవునా, ఇతర తలుపులు కనిపిస్తున్నాయేమో. దేవునికి స్తోత్రము. ఆయన నీకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితిని చూచిన దేవుడు, నీ పరిస్థితిని చూసిన దేవుడు, నీ యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు నీకంటే ముందు నడుస్తూ ఉన్నాడు. నువ్వు ఆ స్థితిలో పడిపోకూడదని, నువ్వు గుంటలో పడిపోకూడదని. ఇగో నీ స్థలాలు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఎత్తు పొలాల్ని సరళం చేస్తూ ఉన్నాడంట. ఇనుప గడియలను విరగొడుతూ ఉన్నాడంట. అంటే నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని వేదనలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఎత్తి పొలాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ వాటిని సరిచేయవాడు నువ్వు కాదు. దేవునికి స్తోత్రం. నీ ముందు నడుచు నీ దేవుడు. నువ్వు దేన్ని వెతుకుతూ ఉన్నావు? ఆ గుంటను వెతుకుతున్నావా? ఆ కొండను వెతుకుతున్నావా? ఆ కళ్ళ ఇద్దరు తలుపుల వైపు చూస్తూ ఉన్నావా? దేవుడు నీకంటే ముందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన అంటూ ఉంటున్నాడు కదా, నీకంటే ముందు నేను నడుస్తూ ఉన్నాను. నువ్వెటు నడుస్తున్నావు? నువ్వెటు నడుస్తూ ఉన్నావు? నీ మార్గం ఏమిటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చదవమ్మా. పేరు పెట్టి నిన్ను పిలిచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు తెలుసుకోవాలని ఇంకా ఆశపడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన మాట అన్నాడంటే నువ్వు ఎరిగిద్దరుగా ఉన్నావా లేదా? ఆలోచన చేయండి బిడ్డలారా. నువ్వు దేవుడు ఎరిగినావుగా ఉంటే నీకు తీతో ఆ మాట అంటూ ఆయన ఏమంటున్నాడు? ఏమంటూ ఉన్నాడంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకొనినట్లు అంధకార స్థలములో ఉంచబడిన ధన నిధులను రహస్య స్థలములో హల్లెలూయా. 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 గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇగో నేను పిలుచుకొని ఉన్నాను. నువ్వు ఎరగట్లా. ఇంకా నువ్వు అంధకారమైన ధన నిధులు నేను నీకు ఇస్తానంటే అంధకారంలోనే నువ్వు వెతుకుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. అదే కన్నా కదా వెలుగుంది కదా అని పడేసిన చోట కాకుండా వేరొక చోట వెతుక్కున్నట్టుగా నువ్వు దేవుని వెతుకుతున్నావు అనుకుంటున్నావు. అంటే దేవుని వెతుకుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు. నీ జీవితమే నీకు ఒక ఆరాధన, నీ యొక్క పరిస్థితే నువ్వు వెతుకులాట. దేవునికి స్తోత్రం. ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన వెతికినట్లయితే నేనే ఆయన ఎందుకు చెప్తాడమ్మా? ఇందాక దాకా నేను వెతుకుతూ ఉన్నాను, రాలేదు రాలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను ఎందుకు వెతుకుతా? నా ఎదురుగా మీరుంటే మిమ్మల్ని నేను ఎందుకు వెతుకుతా? పిచ్చోడు అంటారు అట్టగైతే. దేవునికి స్తోత్రం. ఉన్నవాళ్ళు ఎదుగుతారా? ముందున్న వాళ్ళు ఎదుగుతారా? కోటి ఇక్కడ ఉంటే కోటి 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 అని కేకేస్తానండి. ఇక్కడే ఉన్నాడు వాడు. నీ వెతకాల్సిన అవసరం నాకు లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఈ మార్గాలు సరళం చేయవాడే. అంధకారంలో ఉన్న ఆ తలనిధులన్నీ ఇచ్చి నేనేమి దేవుడని నీకు రుజుపరుస్తానంటున్నా. అంటే నువ్వు ఎతకపోయినా నీ వెంట పడుతున్నాడు ఆయన. మనం దేని వెంట పడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ ముందు నడుస్తాను, నీ మార్గాన్ని సరళం చేస్తాను. ఇదిగో పిలిచిన వాడిని నేనే. ఎవరమ్మ ఈరోజు అలా మనకి భరోసా ఇచ్చి మనల్ని బలపరిచేవాడు? చెప్పండి. అంత గొప్ప దేవుడు మనం ఎన్నుకొని ఉన్నాం. ఎందుకు నీకు చింత? ఎందుకు నీకు దిగులు? యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం చేత. బల ప్రాయంలో ఉండి గొప్ప బలంగా ఉండి పరుగులు తీసే వారే దేవుని వాక్కు చేత కట్టబడితే ఈరోజు అన్నిటినీ చూచిన మనము ఎందుకు దేవుని చేతిలో ఉండలేకపోతూ ఉన్నాం? ఎందుకు దేవుని మాటకి లోపడలేకపోతూ ఉన్నాం?
ఆయన నీ ముందు నడిచేవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడొద్దు. ఆయన నీ ముందు నడిచే దేవుడు, నీ పరిస్థితులను చక్కపరిచే దేవుడు. ఒకవేళ కంగారులో ఆయన కంటే ముందు నువ్వు పరిగెడుతున్నావేమో, అయితే నీకు ఎత్తు పల్లాలు దొరుకుతాయి, అయితే నీకు ఎత్తు తలుపులు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన వెనుకలు ఆయన వాకులు పట్టుకొని నువ్వు నడిచినట్లయితే, ఇదిగో నీకు శ్రమ లేకుండా, నీకు కష్టము లేకుండా, ఇదిగో నా బిడ్డ అని నా చేత ఆశీర్వదింపబడిన దానిగా నువ్వు తెలుసుకునేలాగా ఇదిగో నిన్ను అంధకారంలో ఉన్న ధననిధులను నేను కనపరుస్తానంటూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం.